గ్రద్ద. గ్రద్ద కాదయ్యా, గరుత్మంతుడు. మాకు తెలుసు విష్ణుమూర్తి గారి వాహనమని. గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదు, విష్ణుమూర్తి గారు తన డ్రైవర్ చేత నాకు వైకుంఠమాల వేయించారు. ఇక అంతా శుభమే. ఇంతోటి అవతార పురుషుడు దిగొచ్చాడని వైకుంఠం నుంచి మాల పంపించారు. అది వైకుంఠమాల కాదయ్యా, వాడిపోయిన మాల. ఎవరో పైన పడేసి ఉంటారు, గాలికి ఎగురొచ్చి నీ మెళ్ళో పడింది. మరి అదే మన కాస్ట్ లో కుళ్ళు అంటే. కుళ్ళు కాదయ్యా, నిజం. ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల. పౌరోహిత్యానికి వస్తే స్వయంవరం జరిగింది. ఎందుకైనా మంచిది, కుడికాయలు లోపల పెట్టు. కానివయ్యా, భోజనాల్లోనే కాదు పనిలో కూడా వేగం ఉండాలి. త్వరగా కానివ్వండి, ఆలస్యం అయిపోయింది. అది పరమేశ్వర శాస్త్రి గారి పీట, అక్కడ కూర్చుంటావేమిటి? ఖాళీగా ఉంది కదా అని. అఘోరించావులే, వెళ్ళి పంచపాత్ర పట్టరా పో. వెళ్ళు. వీడెవరయ్యా, హనుమంతుడు టైపు? అవును, పంచపాత్ర అంటే ఏమిటి? పంచ అంటే పంచ, పాత్ర అంటే గిన్నె. కరెక్ట్. పంచపాత్ర. ఓరిత్రాష్ట్రుడా, నేను అడిగింది పంచే పాత్ర కాదు, పంచపాత్ర. ఓహో, పంచపాత్ర. పంచపాత్ర కాదంటాడేమిటి? మరేమో ఉంటుంది. పంచ అంటే 5, పాత్ర అంటే గిన్నె. 5 గిన్నె ఏమిటి? ఓ, 5 గిన్నెల కూరల గుర్తు ఉంటుంది. ఏమండి? వాట్ యు వాంట్? గుత్తి, కూరల గుత్తి. కూరల గుత్తా? ఎస్, 5 విజిల్స్, పంచపాత్ర. మీకు కావాల్సింది కూరల గుత్తా, పంచపాత్ర? అయితే రెండు వేరు వేరా? పంచపాత్ర. ఇదేంటి చేతులు చాటు కోసం చెప్పినట్టు ఇలా చెప్పారు? మీరే చేతులు పెడతారో తెలియక. పంచపాత్ర అంటే ఇదా ఏదో అనుకున్నాను. ఇదిగోండి పంచపాత్ర. చూసారా ఎంత కరెక్ట్ గా తెచ్చేశాను? ఏదో సంజీవని పర్వతం తెచ్చినట్టు దానికి అంత పోజెందుకు? వెళ్ళి ధూపహారతి పట్రా. ధూపహారతి పట్రా. ఒక గండం గడిచింది అనుకున్నాను, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడే. ఏమిటి సనుక్కుంటున్నావు? ఏమి లేదు. ఏమన్నారు? వీడికి బ్రహ్మచెవుడు కూడా ఉన్నట్టుంది. ఇదిగో, నాకు బ్రహ్మచెవుడు, విష్ణు చెవుడు, శివుడు చెవుడు ఏమీ లేదు. మరి లేకపోతే ధూపహారతి అంటే తెలీదు? ఎందుకు తెలీదు? మేము బ్యాంబర్లవే. తెస్తానుండు. ఏమండే? మళ్ళీ ఏంటి? చచ్చా, రాను రాను మన బ్రాహ్మలు కల్చర్, ఆచారాలు, సంప్రదాయం మంట కల్పిస్తున్నారండి. ధూపార్తి లేకుండా హోమం మొదలెట్టాడు ఆ పెద్ద ఆయన. నేను చెప్పేదాకా ధూపార్తి కావాలని తెలియదట. ఇప్పుడు మీకు ధూపార్తి కావాలి అంతే కదా? అంతే. ఇది కూడా ధూపార్తి. వెళ్ళి గోమయం మాత్ర. ఏ మాయం? గోమయం అంటే ఏమయం అంటావేమిటి? గోమయం గోమయం గోమయం. అలాగే అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏమిటి? సారీ ఫర్ ఇంటరప్షన్. గోమయం ఇస్తారా? అది కూడా నేనే ఇవ్వాలా? అన్ని మీరే ఇచ్చారు, అది కూడా మీ చేతున ఇస్తే. ఇదిగో, మీరు తూపుగా మాట్లాడుతున్నారు. పెరట్లో లక్ష్మి దగ్గర ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఇదేంటి ఇంత కోపం వచ్చింది ఈవిడికి? గోమయం అంటే ఏదైనా కాస్ట్లీ వస్తువేమో. లక్ష్మి, ఇదిగో లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? దేనికి? నీ దగ్గర గోమయం ఉందని చెప్పారు, పూజకి కావాలి, ఇస్తావా? గోమయం నా దగ్గర ఎందుకుంటాది? మరి లక్ష్మి దగ్గర ఉంటుందని చెప్పారు. లక్ష్మి అంటే ఆవు పేరు. అదే. అవును, అక్కడ ఉంది, వెళ్ళి ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? ఆవుని ఎత్తుకోవడం? ఆవు కాదు, పేడ. గోమయం అంటే పేడ? అవును. పేడకి అంత గొప్ప పేరుందా? ఏ, మీకు తెలవదా? మాకేం తెలియదు. వేషం వేయనన్నావుగా, ఏంటి వేషం? ఆకలికి తట్టుకోలేక మీ దగ్గరికి వద్దామని ఈ వేషం వేశాను. దారిలో పురోహితులు కనిపించి స్వాహా చెప్తే 50 రూపాయలు ఇస్తామన్నారు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దే. వదిలే, నేను సేమ్ పాయింట్కి వస్తున్నాను. నా విషయం కూడా ఎవరికి చెప్పకే. ఏ, మీరు బ్యామర్లు కాదా? బ్రాహ్మణమే, కాకపోతే ఈ హౌస్ ఓనర్ పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు చూసావు, చండ శాసనుడు, ఈ అగ్రహారానికి లీడర్. గల్ఫ్ లో సద్దాం హుస్సేన్ ఎంత పవర్ఫుల్లో, ఈ అగ్రహారానికి ఇతనంత పవర్ఫుల్. నమస్కారం. నమస్కారం. ప్రారంభించండి. చేయగలుగుతున్న ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ
స్వాహ సూర్యకోటి సమప్రభ స్వాహ నిర్విఘ్నం కురుమే దేవా స్వాహ. వాహ కాదు నమః అనాలి. మరి అదే చీటింగ్ అంటే స్వాహ అంటే చాలని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నమః అనమంటారంటే ఇంకో 50 ఎక్కువ ఇస్తారంటే అంటాను. ఇస్తాలే అను. స్వాహ సారీ నమ నమ. ఏది నువ్వు మంత్రం చెప్పు. మంత్రం నేను ముందు మా గురువులు చెప్పేస్తున్నాడు. గురుగారు చెప్పండి. నేను చెప్పమన్నది నిన్ను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు తేలు మంత్రం పావు మంత్రం తప్ప వేద మంత్రాలు అవి రావు. మంత్రాలు రానివాడి పౌరోహిత్యానికి ఎందుకు వచ్చావు? మంత్రాలు చదవక్కర్లేదు, చివరిలో స్వాహా చెప్తే చాలు 50 రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు. తమకి అది ఎక్కువ అనిపిస్తే ఓ 25 పడి చాలు. బావగారు క్షమించాలి, ముగ్గురు వస్తే అశుభం అని 4వ వాడి కోసం వెతికాం. సమయానికి ఇతను కనిపించాడు. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తీసుకొచ్చేశాం. ఉద్ధరించావు. నువ్వులే వెళ్ళలా దూరంగా నిలబడు. స్వాహ అక్కడి నుంచే చెప్పంటారా? అది కూడా మేమే చెప్పుకుంటాం. నువ్వు నోరు మూసుకొని వారు చెప్పినట్టు అక్కడ తగలడు పో. సంతోషం. వస్తా బావగారు. మంచిది. వస్తానమ్మా. ఇదిగో ఇట్రా తీసుకో. వీడికెందుకండి సంభావన? నువ్వు తీసుకో. వద్దండి, నేను మంత్రాలు చదవలేదుగా. ఇది ఇస్తున్నది మంత్రాలు చదివినందుకు కాదు. ఇంకెక్కడా మంత్రాలు చదవద్దనా? ఏమిటి నువ్వు చదివేది ఈనాడు పేపరా? అవధాని, క్షమించండి. ఆర్ యు ఎడ్యుకేటెడ్? ఎస్ సార్, ఐఎమ్ ఎంఏ ఎంబీఏ. ఉద్యోగం దొరక్క పౌరోహిత్యానికి వచ్చావు, అవునా? అవును సార్. వేద పఠనం వెగటైపోయి పౌరోహిత్యం నామోషి అయిపోయిన ఈ రోజుల్లో డిగ్రీ ఉండి కూడా పౌరోహిత్యానికి సిద్ధపడ్డావంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందుకే ఈ సంభావన తీసుకో. భవానీ, ఇక మీదట పౌరోహిత్యానికి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ సర్వస్వం పుస్తకం చదువుకొని మరీ వెళ్ళు. వద్దండి, నేను పౌరోహిత్యానికి పనికిరాన్ని తెలిపోయింది. ఈ వృత్తిని అపవిత్రం చేసే కన్నా ఏ కూలో చేసుకుంటాను. వస్తానండి. లాక్రారా. బాబు అవధాని గారు, నా బిడ్డను కాపాడండి. అమ్మో, మా వల్ల కాదు. వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీల్లో ఉన్నారు. మా వల్ల కాదు బాబు. బాబు, మీరైనా నా బిడ్డను కాపాడండి బాబు. బాబు, మా బిడ్డను కాపాడండి బాబు. శాస్త్రి గారు, మీరైనా నా బిడ్డను కాపాడండి. మేమా? అమ్మో, వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి. పొడిచినా పొడుస్తాడు. మా వల్ల కాదు. వెళ్ళకయ్యా మగరా, అక్కడ ఆడపిల్ల కన్యం జరుగుతుంటే వెళ్ళొద్దంటావేంటి? వెళితే నువ్వు ఎవరో తెలిసిపోతుంది. అలాగని ఊరుకుంటే ఆ పిల్ల బ్రతుకు నాశనం అయిపోతుంది. తప్ప ఈ అగ్రహారం తమ్ముడెవడ్రా ఆవేశపడుతున్నాడు? ఆడోళ్ళంతా చూస్తున్నారు కదా, ఈ హీరోయిన్ ని కాపాడి హీరో అవుదాం అనుకుంటున్నాడు. చూడు పంతులు, మన సత్తా చూపిస్తే జీరో అయిపోతాం. అంచేత కాముగా వెళ్ళి తద్దిన మంత్రాలు చదువుకో పో. మీరంతా చచ్చిన తర్వాత కదా తద్దినాల మంత్రాలు చదివేది. కటింగు క్యాచ్, కమ్ ఆన్. మన గ్యాస్ లో ఇంత డేరింగ్ ఫెలో ఎలా పుట్టారబ్బా? బావగారు, వీడి వాలకం చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. నథింగ్ రాంగ్. అందరూ నీలాగే పప్పు సుద్దలుంటారా? ఆ మాటకొస్తే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు వీళ్ళంతా మన కాశకాలంటే ఇతను అదే టైపు. సందు దొరికితే చాలు ఫిట్టింగ్లు పెట్టాలని చూస్తావు. చంద్రం, నువ్వు ఆపద్దు కానీ కొట్టు.
చెన్నా ఇదిగో మళ్ళీ ఏరేకి వచ్చారా తలలు తెగ్గు ఈ అగ్రహారం పరువు కాపాడావు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. అవును, నీకు జాబ్ లేదన్నావు కదూ. అవును సార్. ఇక నుంచి నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కోని అవసరం లేదయ్యా. అదేంటి సార్? ఫైట్లు అవి చేసి రౌడీ బాబుని వసూలు చేసుకోవచ్చని. అతనికి అంత కర్మ ఏమిటి? నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో చెప్పి లోన్ ఇప్పిస్తాను. ఎక్కడైనా మంచి సెంటర్ చూసి ఎస్టీడీ బూత్ లాంటిది ఏదైనా పెట్టుకుందు గాని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఎదురుగా గోపురం ఉంది కదండి, గోపురం వెనుక పెద్ద కోనేరు ఉంది కదండి, ఆ కోనేరు కొంచెం స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళాం అనుకోండి, పెద్ద మర్రి చెట్టు ఉంది కదండి, దాని కింద సిమెంట్ పెంచి ఉంది కదండి, అది నాదేనండి. అదేదో పోస్టల్ అడ్రస్ లాగా దానికంత బిల్డప్ ఎందుకు? అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే మన వాడు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అండి. అలాగా? ఆ. నీలాంటి విద్యావంతులకి వీధరుగులు, చెట్ల కింద బెంచీలు, అడ్రస్సులు కాకూడదు. ఓ పని చేయి, మా ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి వచ్చి ఉండు. మీ ఇంట్లోనా? వద్దండి, ఆ బెంచ్ మీద ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోతాను. ఊరుకా ఓసీలో ఏసీ రూమ్ ఇస్తారంటే తీహార్ జైలుకి వెళ్తారంటే నేను తీసుకెళ్తానండి. నువ్వు రా రావయ్యా రా.